డ్యాన్స్ చేస్తున్నాను. జంధ్యాల గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమొహం వేసుకుని విజిల్ వేసేసి అన్నాడు. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఎదురుగా ఉండి. ఎవరది పంపించండి అన్నాడు. వెళ్ళి బ్రహ్మానందం జంధ్యాల గారు వెనక్కి వచ్చావయ్యా అని వెళ్ళాడు. సరే ఏమనుకున్నా అయిపోయింది, షార్ట్ అయిపోయింది. సార్ ఎవరో కాదండి, అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, పేరు బ్రహ్మానందం అని. ఓ అట్లాగా, సారీ అండి, నేను ఎవడో అనుకున్నానంటే. లేదండి, మీరు అభిమాని అండి, మీరంటే చాలా ఇష్టం. అందులో లైవ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే వాడు థ్రిల్ అయిపోయి విజిల్ వేసేసాడు. వాడు తెలియదు, డిస్టర్బ్ చేయకూడదు అని సంగతి అంటే సరే. అండ్ మంచి మిమిక్ అండి, బాగా మిమిక్రీ చేస్తాడు. అందరికీ అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత టాలెంట్ ఉంటుందా, ఎంత బ్రహ్మాండంగా కడుపు నవ్వించాడు అనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు, ఇంత వేషం ఇవ్వాలని. ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను, అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడే స్టూడియో దగ్గర జరుగుతుంది కదా, రా అని పిలిచారంటే మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్, ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా, అది ఇస్తాను అన్న. ఆశ్చర్యపోయాడు, నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు. అది సరిగ్గా నేను కూడా నమ్మాను, రన్నింగ్ క్యారెక్టర్. ఆయన చాలా చతురుడు జంధ్యాల గారు. సో షార్ట్ పెట్టారు. ఫోర్గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు, రామకృష్ణ బీచ్ ఒక 400-500 యార్డ్స్ దూరంలో ఉంటుంది. సముద్రం ఒడ్డు, దాని తర్వాత రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లో మేము. సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం. ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి, ఎరుపు చొక్కా. దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు, మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు. అక్కడికి వచ్చి అమ్మయ్య అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్ యాక్షన్ అన్నారు. బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు. అది ఇంకా వస్తూనే ఉన్నాడు. మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ. ఇలా చూస్తాడు ఎరుజుపులు. సార్ అదేంటి సార్, నన్ను రమ్మన్నారు, అంత వెళ్ళిపోయారండి సార్. రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు. రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్, సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి, అంటే త్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం. అది అనుకున్నాను సార్ అని ఆ చొక్కా రంగు ఏ వేశారో మొహంలో అదే కనిపించింది, ఆ ఎరుపుదనం. ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం తెలియదు, ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేశారు. అట్లాగా అది మొదలు. అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం, మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం, రిక్రియేషన్ అతను మాకు. అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి, అది ఇక్కడ చెప్పాల్సింది.